సబ్స్క్రైబ్ చేయండి. యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్న వారు గెస్తెముల తోట మినిస్ట్రీస్. ఈరోజు దేవుని చేత బలముగా వాడబడుచున్నటువంటి ప్రపంచ సువార్థికులు ప్రవక్త బ్రదర్ జబా జాకబ్ గారు తన అమూల్యమైన సందేశం ద్వారా మనతో మాట్లాడబోచున్నారు. ఈయన తన 18 సంవత్సరాల నుండి అనేక దేశ విదేశాలలో బలముగా వాడబడుచున్న దైవజనులు వీరు. ఈయన ద్వారా దేవుడు అనేక మందికి అద్భుతమైన విడుదలను దేవుడు చేసి ఉన్నాడు. కృంటివారు నడుచుట, గ్రుడ్డివారు చూచుట, మూగవారు మాట్లాడ లాంటి గొప్ప కార్యములు దేవుడు చేసి ఉన్నాడు. ఈరోజు కూడా దేవుడు ఈయన ద్వారా అనేకమైనటువంటి యవనస్తుల కూడికలలో, సేవకుల సదస్సులలో, అభిషేక ఆరాధనలో బలముగా వాడబడుచున్న దైవజనులు వీరు. ఈరోజు మీరు కూడా ఏ ఆశీర్వాదం కొరకు ఈ టీవీ ముందు కూర్చొని ఆసక్తితో ఎదురు చూస్తున్నారో అదే ఆశీర్వాదం పొందుకోవడానికి నమ్మండి, విశ్వసించండి, దేవుని దీవెనను పొందుకోండి. పునరుద్ధరణైన యేసుక్రీస్తు నామములు మీ అందరికీ శుభాభివందనములు తెలియపరుచుకుంటున్నాను. మీరందరూ సుఖముతో, బలముతో, ఆరోగ్యముతో విడుదల కలిగి దేవుల్లో విజ్ఞాపన చేస్తారని నమ్ముతున్నాను. దేవుడు మిమ్మల్ని ధారాళంగా దీవించుడుగాక. ఈ పరిచర్యను మీ అంది సహకారముతో, ఉపవాసముతో, ప్రార్థనతో మీ యొక్క కుప్పులు విప్పి ఈ పరిచర్యను ముందుకు సాగించండి. దేవుడు మిమ్మల్ని ధారాళంగా దీవించునుగాక. బైబిల్ నుండి అట్టడుగు స్థితి నుండి ఉన్నత స్థాయిలోకి ఎదిగిన దాని ఒక సేవకుల గురించి మనం చూడబోతున్నాము. ఆయన బైబిల్లో ఉన్న లేకపోతే లోకంలో మొదటి న్యాయాధిపతి. ఆయన పేరు ఒత్నియేల్. హల్లెలూయా. ఒత్నియేల్ అంటే దేవుని యొక్క తగిన కాలం అని అర్థం. ఓకే, యోషువ కాలంలో యోషువ సీటు పెట్టి అందులో ఇన్న వారికి వీళ్ళకి ఈ ల్యాండ్, వీళ్ళకి ఈ ల్యాండ్ అని చెప్పి ఓ గోత్రం అందటికి ఎవరి భాగమో వారికి విభజించి పంచారు. ఈ కాలంలో చూడండి, కానాన్ దేశానికి ఎంటర్ అయ్యారు, కానీ కానానీయులు అక్కడ నుండి వెళ్ళిపోలేదు. మనము కూడా ఈరోజు మనకి ఇచ్చిన వాగ్దానంలోకి వెళ్తున్నాము, కానీ వాగ్దానం పొందుకోలేకపోతున్నాము. మనకు దేవుడు ఆల్రెడీ వాగ్దానం ఇచ్చి ఉన్నారు, కానీ అది పొందుకోలేకపోతున్నాము. ఈ రోజు నుంచి మనం చూడబోతున్నాము, కానానీయుల శక్తి అక్కడి నుంచి వెళ్ళిపోలేదు. కానాని యొక్క హస్తం అక్కడ ఉన్నది, కానీ కానాని దేశమును దేవుడు అప్పగించి ఉన్నారు. ఈ కాలంలో కూడా మనకు కూడా ఒక దేశం, ఒక సంఘం, ఒక కుటుంబం, ఒక పరిస్థితిని, ఒక వాగ్దానముని, ఆశీర్వాదముని మనకు అప్పగించి ఉన్నారు, కానీ దానిలో మీరు యు కెనాట్ రీచ్ దట్ ప్లేస్. మీరు అక్కడికి రీచ్ అవ్వలేకపోతున్నారు, అది పొందుకోలేకపోతున్నారు. దేవుడు ఇంత చేసినప్పుడు కూడా దేవుని ప్రణాళిక మీరు గుర్తించలేకపోతున్నారు. కాబట్టి ఈరోజు ఈ మాట వినుడి. దేశం కానానీయుల చేతులు ఉన్నది కాబట్టి అదన్ని పొందుకోలేక మోసం నిద్రించారు. ఇప్పుడు కానాన్లోకి యోషువ, కాలేబు ఉన్నారు. ఆయనను యోషువ తర్వాత కాలేబే ఇప్పుడు అక్కడ న్యాయాధిపతిగా మారాలి. కానీ ఇక్కడ ఏమి జరుగుతుంది చూడండి. కాలేబు ఒక పోటీ పెడుతున్నారు. ఎలాగే హెబ్రోన్ పట్టణమును ఎవరు పట్టుకుంటారో, ఎవరు స్వాధీనపరుచుకుంటారో వాళ్ళకి నా కూతురిని పెళ్లి చేసి ఇస్తాను. అప్పుడు ఒత్నియేలు లేస్తున్నారు, నేను అది పట్టుతాను, స్వాధీనం చేసుకుంటానని లేస్తున్నారు ఒత్నియేలు. హల్లెలూయా. ఒత్నియేలుకి తండ్రి పేరు కనాస్. యోషువ అందరికి పంచిపెట్టినప్పుడు ఒత్నియేలుకి మాత్రం ఎండిపోయిన ప్లేస్, అక్కడ నీళ్లు ప్రవాహం ఏమీ లేదు, బోరు పెట్టుకున్నా కూడా నీళ్ళు లేదు. అట్లాంటి కాలంలో ఈ కనాస్ ఏం చేశాను? కనాస్ అంటే మీనింగ్ వేటగాడు. ఇంకొక మీనింగ్ ఉన్నది, కనాస్ అంటే విలాపించేవాడు. అయ్యో నాకు యోషువ ఎలా ఇచ్చారే, నాకు యోషువ ఎలా ఇచ్చారు, అయ్యో నాకు పండలేదు, ఏ చెట్టు అక్కడ రాలేదు, నాకు ఎండిపోయిన బీటు భూమిని ఇచ్చారు అని బాధపడి విలాపిస్తే ఉన్నారు. అప్పుడు ఓ వేటగాడు కొడుకు ఎవరు? ఒత్నియేలు ఎలా అవుతారు? ఆయన కూడా వేటగాడునే అవుతారు. ప్రియ బ్రదర్ అండ్ సిస్టర్, ఓ స్తోత్రం. మీ పరిస్థితి ఈ రోజు ఎండిపోయిన పరిస్థితిలో ఉన్నా కూడా దేవుడు మిమ్మల్ని పైకి లేవనెత్తపోతున్నారు. ఎండిపోయిన పరిస్థితి నుండి దేవుడు మిమ్మల్ని పైకి ఎక్కించబోతున్నారు, మిమ్మల్ని పైకి హెచ్చించబోతున్నారు, మిమ్మల్ని పైకి లేపబోతున్నారు. ఆమె బైబిల్ చెప్పబడుతుంది, అరణ్యము ఎండిన భూమి సంతోషించినట్లు
అడవి ఉల్లాసించినట్లు మీ జీవితం ఏమైపోతుంది? ఉల్లాసించపోతుంది. సోలిపోతూ వేటగాడు అయిన ఈ ఒత్తేనీయులు ఆ పట్టణమును పట్టుకున్నారు కాబట్టి ఆయనకి ఏంటి అక్కడ చెప్పబడుతుంది, చదువుతాం. థ్యాంక్ యూ జీసస్. న్యాయాధిపతి పుస్తకం 1:13. కనసు కుమారుడాగు ఒత్తేనీయులను పట్టుకొనేను కనుక కాలేబు తన కుమార్తె అయిన అత్సాలని అతనికి ఇచ్చి పెళ్లి చేశారు. ఆ కాలంలో పెళ్లి చేసిన తర్వాత ఆ కాలంలో ట్రాన్స్పోర్ట్ ఏమి ఉండదు, కారు గీరు ఏమీ లేదు. గొర్రె మీదే ఒండె మీదే తీసుకొని వెళ్తారు. ఇలాగ తీసుకొని వెళ్ళిన సమయంలో ఏమైందంటే అచ్చాలు చెప్తున్నారు, మీ మామయ్య ఆయన ఎవరు కాలేపు దగ్గరికి వెళ్ళి ఏం చెయ్యి, మీకు ఎండిన భూమి ఉన్నది కదా, మంచి భూమి లేకపోతే మంచి ఆస్తి భూముడు కాలేపు, అదంతా ఆయనదే, అడుగనప్పుడు ఆయన అన్నారు, నేను అడగను, నేను నన్ను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు, నన్ను ఒక్క రోజైనా ఈ రోజైనా ఎప్పుడైనా నన్ను హెచ్చించడానికి సమర్థుడు అని ఆయన అడగలేదు. ఒండె నుంచి దిగి లేకపోతే ఆ గొర్రె నుంచి దిగి తన తండ్రి దగ్గరికి వెళ్ళి నాకు ఇంకా భూమి కావాలి అని అడుగుతున్నారు. హల్లెలూయా. అడిగినప్పుడు కాలేపు తన కూతురికి నీళ్లు భాగం లేకపోతే లోయల్ ప్రాంతమును రాసి ఇచ్చారంట. మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్, మిమ్మల్ని ఒకసారి సోదర కిందకి అనగదొక్కిన పరిస్థితులు ఉన్నా కూడా మిమ్మల్ని హెచ్చించిన ఒక రోజు వస్తే మీరు ఎవరి దగ్గర అడుగున అవసరం లేదు. సింగిల్ గా ఉండొచ్చు, వేటగాడుగా ఉండొచ్చు, అయ్యో నాకు ఇంటిన భూమి అని చెప్పి ఉండొచ్చు, పరిస్థితి లేదు, నేను ముందుకు రావడానికి అవకాశమే లేదని చెప్పి ఉండొచ్చు. ఇందులో చెప్పబడుతుంది, చదవండి సోదరు న్యాయాధిపతి పుస్తకం అందులో 3వ అధ్యాయం. అట్లా ఇశ్రాయేలీయులు యెహోవా సన్నిధిలో దోషులై తన దేవుడైన యెహోవా మరచి బాయిలు దేవతలను దేవత స్తంభములను పూజించిరి. అందును గురించి యెహోవా కోపము ఇశ్రాయేలు మండక అరణ్యరాయిము ఒక రాజైన కుషాన్ రిషిదామిన్ చేతులకు దాసులడకై వారిని అమ్మివేశారు. ఇశ్రాయేలీయులు ఎన్ని సంవత్సరాలు అమ్మివేశారు? 8 సంవత్సరాలు కుషాన్ రిషిదామిన్ రాజుకు అమ్మివేశారు. మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్, ఇక్కడ ఏం చెప్పబడుతుంది? కుషాన్ రిషిదామిన్ అంటే స్తోత్ర చీకటి కాలం, చీకటి నుండి స్తోత్ర వెలుగులోకి రప్పించిన ఒకే ఒక రక్షకుడుగా ఒత్తానియేలు లేచినట్లు మిమ్మల్ని కూడా దేవుడు ఈ దేశంలో ఉన్న ఈ గ్రామంలో ఉన్న మీ పట్టణంలో ఉన్న మీ పాలివాళ్ళ మధ్యలో ఉన్న చీకటి కుటుంబంలో నుండి వెలుగులేకే హల్లెలూయా హల్లెలూయా జనములను విడుదల చేయడానికి కొరకు మిమ్మల్ని దేవుడు లేపి ఉన్నారు. ఒక రోజు లేపుతారు. న్యాయాధిపతి ఎవరు రావాలి? యోషువా, తర్వాత కాలేపు. కానీ కాలేపుని దేవుడు పక్కన పెట్టేశారు. ఎవరిని దేవుడు లేపారు? సీనియారిటీ ప్రకారం ఎవరు రావాలి? మోస మరణించిన తర్వాత యోషువా తర్వాత కాలేపు రావాలి కదా. కాలేపుని దేవుడు ఏర్పాటు చేయలేదు, ఒత్తానియేలుగా దేవుడు ఏర్పాటు చేశారు. మిమ్మల్ని కూడా ఒక ఒత్తానియేలుగా దేవుడు ఎన్నుకొని ఉన్నారు. బాధపడకండి, భయపడకండి. దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసి ఉన్నారు. దేవుడు మిమ్మల్ని లేపబోతున్నారు. మీరు సమస్యలు పోకండి. ఆత్మీయత నాకు ఇలా ఉన్నది, నా పరిస్థితి ఇలా ఉన్నది, పరిస్థితిని చూసిన వారు ముందుకెళ్ళినట్టు చరిత్రం హల్లెలూయా. దేవుడు వైపే చూసి ముందుకు వెళ్ళండి. దేవుడు మిమ్మల్ని తోకక కాక తలక చేసి అందరికి తల నాయకుడుగా మిమ్మల్ని మార్చి దూరాబార్ సందరా దీరాబాల అందరికి ఒక మోడల్ లైఫ్ గా మాదిరిగా జీవితంగా మిమ్మల్ని నడిపిస్తారు. హల్లెలూయా. ఒత్తాన్ని లేపిన దేవుడు మిమ్మల్ని కూడా లేపుతారు. ప్రార్థిస్తామా? మంచి తండ్రి, పరలోకపు గొప్ప తండ్రి, మహిమగల యేసయ్య, జాలిగల దైవమా, మహనీయుడా, మహాగణుడా, అందరి మధ్యలో కూడా ఒత్తానియేలున్న ఆ వేటకాడి కుమారునైన ఒత్తానియేలుని లేపిన దేవుడు, ఎండిన భూమి అయిన ఒత్తానియేలు లేపిన దేవుడు, ఆశీర్వాదం లేక అనిష్టుడైన ఒత్తానియేలుని తలంచుకున్న దేవుడు, ఈ రోగంలో
ఎవరెవరు క్రిస్టియానిగా ఉండి ఇన్ని సంవత్సరాలు నేను వెంబడిస్తున్నాను, ఇన్ని సంవత్సరాలు దేవుని ఆరాధిస్తున్నాను, నాకు ఒక హెచ్చింపు లేదు, స్తోత్రం, ఒక మహిమ లేదు, విడుదల లేదు, అయ్యా దైవమే నాకు ఒక హాలలే ఉన్నదే సాయం లేదండి ఎవరెవరు ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వారందరికీ ఒక విడుదల, ఒక స్తోత్రం, ఒక అద్భుత కార్యములు ఇప్పుడే జరగను గాక. హల్లెలూయా. మహిమ గల కార్యం చేయండి ప్రభువా. వారి కన్నీరన్ని తడవండి. ఏదైనా వీక్షిస్తున్న వింటున్న ప్రతి ఒక్క విజ్ఞాపనములు మీరు ఆలకించండి ప్రభువా, బలపరచండి ప్రభువా. എല്ലാ కట్టు నుంచి మార్చండి, వేదనలు మార్చండి, ఆందోళన మార్చండి, అభిషేకముతో నెప్పండి, అగ్ని చేత నెప్పండి, విడుదల దయచేయండి, అనారోగ్యం తీసివేయండి, అద్భుతమైన కార్యం చేయండి. మీరు అలా చేసినందుకు స్తోత్రం. యేసయ్యాది శ్రేష్టమైన నామములు ప్రార్థించి ప్రతులమాడి వినయముతో వేడుకొనుచున్నాము మా పరలోకపు గొప్ప తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మళ్ళీ దీవిస్తారు, ఆశీర్వదిస్తారు. ఈ వర్తమానం మీ అందరికి ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే అందరికి తెలియపరచండి, ఫార్వర్డ్ చేయండి. మీకు అవసరం ప్రార్థన చేయడానికి ఎవరు లేదనుకున్నారా, నేను నా బృందం ఉన్నాము, నాకు తెలియపరచండి, నేను కూడా మీ కొరకు ప్రార్థన చేస్తాను. ఆమేన్, ఆమేన్, ఆమేన్.